కోట్ల మంది భారతీయ మహిళా మనులకు ఒక శుభవార్త. వచ్చే ఎన్నికల్లోనే అంటే 2029కే మహిళా రిజర్వేషన్లు లోక్సభలో, రాష్ట్ర అసెంబ్లీలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. 33% మహిళా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో చాలా మంది అవి ఎప్పుడొస్తాయా? 10 ఏళ్ళు పట్టుద్దా? 20 ఏళ్ళు పట్టుద్దా? మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావడానికి అనే ఆలోచనలో ఉన్నారు. అవన్నీ పక్కన పెడుతూ ఈ ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉందో మహిళా రిజర్వేషన్ 2029 ఎన్నికలను తీసుకొచ్చే ప్రయత్నం స్టార్ట్ చేసింది. అది కూడా 2011 సెన్సస్ బేసిస్ గానే. చాలా వరకు అనుకున్నారు సెన్సస్ పూర్తవ్వాలి, డీలిమిటేషన్ పూర్తవ్వాలి, ఆ తర్వాత ఆ లెక్కలు వచ్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ రావాలి అని. కానీ ఇప్పుడు అది కాకుండా 2011 సెన్సస్ బేస్డ్ గానే మహిళా రిజర్వేషన్ రాబోతున్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు మన లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో 543 నుంచి 816కి రాబోతున్నాయి. వాటిలో కూడా ప్రత్యేకంగా చూస్తే మహిళా రిజర్వేషన్ అకామిడేట్ చేస్తూ ఈ స్థానాల పెంపు కూడా జరగబోతుందంట. ఇవన్నీ చూస్తే మహిళా రిజర్వేషన్కి మంచి రోజులు వచ్చాయి. మహిళా రాజ్యం భారతదేశం రాబోతుంది. అంతేకాదు భారతదేశంలో మహిళలు ఎప్పుడైతే పొలిటికల్ ప్లాట్ఫామ్ వస్తో ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు ఇంకా పైకి ఎదిగే అవకాశం కనిపిస్తుంది. అయితే లోక్సభలో, స్టేట్ అసెంబ్లీలో ఈ కొత్త సీట్ల పెంపు, దానిలో వచ్చే మహిళలు అంటే దానిలో కూర్చోబోయే మహిళా ఎంపీలు వీళ్ళందరూ కూడా ఎవరు నిజంగా ట్రూగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన మహిళల, లేకపోతే ఆల్రెడీ రాజకీయ నాయకుల భార్యలు, చెల్లెళ్ళు, తల్లులు, అక్కలు వీళ్ళందరూ వస్తారా? లేదా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారా? ఇదే ఇప్పుడు దేశంలో నడుస్తున్న డిస్కషన్. మొత్తానికైతే మన మహిళా రాజ్యం రాబోతుందనే చెప్పాలి. మనకు తెలుసు 2023లో నారీ శక్తి వందన్ అధినియం 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ అయింది. దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే 2029 ఎన్నికలను తీసుకొచ్చినట్లు ఇప్పుడు కొత్తగా సవరణ బిల్లు తీసుకురాబోతున్నారు. ఏప్రిల్ 16వ తారీఖున పార్లమెంట్ దీని మీద ప్రత్యేకంగా చర్చించబోతోంది. అన్ని పార్టీలు కలిసి రావాలని చెప్పి అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోడీ గారు కోరారు. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ కెన్ బికమ్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్. ఊయల ఊపే చెయ్యే పరిపాలించే హస్తంగా, ప్రపంచాన్ని ముందుకు నడిపే హస్తంగా మారవచ్చు. మహిళలకి అంత శక్తి ఉంది. మహిళా సాధికారత ఉంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు. వాళ్ళు ముందుకెళ్ళటమే కాదు, అనేక మందిని అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్ళగలరు. ఆ శక్తి ఒక మహిళకే ఉంది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు, దీనికి సంబంధించిన చర్చ భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. ఇన్ఫ్యాక్ట్ 1996లో దేవేగౌడ గారి ప్రభుత్వం టైంలో మహిళా రిజర్వేషన్ బిల్లు మొదటిసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో దీని మీద చర్చ జరిగినా అది పాస్ అవ్వలేదు. 2010లో ఈ బిల్లు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యసభలో పాస్ అయింది కూడా. మన లోక్సభలో చూస్తే దాదాపు 14.4% మంది మహిళలు ఉన్నారు. 17వ లోక్సభలో ఇదే హైయెస్ట్ పర్సెంట్. అంటే మొత్తం అన్ని లోక్సభలో చూసుకుంటే మనకున్న 17వ లోక్సభలో ఉన్న మహిళలే హైయెస్ట్ అనమాట. ఇంకా స్టేట్ అసెంబ్లీస్లో అయితే అరౌండ్ 9 to 10%, అక్కడికి మించి ఎక్కడా లేరనమాట. అయితే ప్రపంచంలో బాగా వెనకబడిన దేశాలు, రువాండా లాంటి దేశంలో కూడా 50% పైన మహిళలు ఉన్నారు. ఈవెన్ మన చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, నేపాల్ ఇట్లాంటి దేశాల్లో కూడా భారతదేశం కంటే ఎక్కువే మహిళా ప్రాతినిధ్యం ఉంది. కానీ భారతదేశంలో మాత్రం ఇది చాలా తక్కువ స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్ కంటే మాత్రమే కాస్త మెరుగ్గా ఇండియా ఉందంటే మహిళా ప్రాతినిధ్యంలో. మిగతా అన్నిటికంటే కూడా ఇండియాలో మహిళా ప్రాతినిధ్యం పాలిటిక్స్లో తక్కువ ఉంది. లోకల్ బాడీస్లో అంటే పంచాయత్, మున్సిపాలిటీస్లో నాట్ లెస్ దాన్ 1/3 రిజర్వేషన్, కొన్ని రాష్ట్రాలు అయితే 50% రిజర్వేషన్ కూడా ఇచ్చేసాయి మహిళలకి.